అందరికీ నమస్కారం. రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సాధారణంగా ఏకాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అలా అన్నదానం చేసే అంత స్తోమత లేనివారు, అన్నదానం చేసేంత వీలు లేనివారు కాకి కనిపిస్తే ఇలా చేసినా చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చైత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. సంవత్సరంలో ప్రతి నెలలో ఉండే 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. చైత్ర మాసంలోనే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని సమస్త పాపాలను పొడగొట్టే ఏకాదశిగా భావిస్తారు. వరోధిని ఏకాదశి మహిమను గ్రంథాలలో వహించారు. వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేయడం వలన మనిషికి ఎంతో పుణ్యం లభిస్తుందో, వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణం పాటించేవారు ఈహలోకంలోని సకల శుభాలను పొందగలుగుతారు. వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. వరోధిని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణ చేసి సకల పాపహరణం. ఈరోజు అన్యమైన విషయాలలో మనసును చలించనివ్వకుండా ఏకాగ్ర చిత్తంతోని స్వామిని అర్చించాలి. ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. అందరి ఇళ్ళ దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులకు తోలేస్తూ ఉంటారు. కానీ కాకులకు ఆహారం పెడితే ఎంతో మంచిదో తెలుసా? కాకులకు అన్నం పెడితే ఎంతో మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకులకు అన్నం వెతుక్కొని వెళ్ళి మరి వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. కాకులు పితృదేవతలకు అన్నం అంటే ఆహారం అందించేటువంటి పవిత్ర జీవులు. చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది. సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడుగుతాడు. దానికి కాకి, నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు, నేను కూడా ఒక వాహనం అవ్వాలి, దానిని అనుగ్రహించు అని అడుగుతుంది. దానికి సూర్యుడు 2 వరాలు ఇస్తాడు. ఒకటి, పితృదేవతలకు పెట్టే పిండం ఒక కాకులు మాత్రమే తినాలి. 2వ వరం, శనీశ్వరుడికి వాహనంగా ఉండు అని, దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు. ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకి అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి. మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు. ఎవరైతే ప్రతిరోజు కాకికి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పెద్దలకు తర్పణాలు వదలకపోయినా కాకులకు అన్నం పెట్టడం వలన పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ప్రతి జీవిలోనే పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోనే పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం ఏకాదశి వంటి పర్వదినాలనైనా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పితృల యొక్క ఆత్మ శాంతిస్తుంది. వారి అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెడితే మంచిదే కదా. అంతేకాకుండా కాకులకు అన్నం పెట్టడం అంటే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇటు పితృదేవతల
దీవెనలు కూడా లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. పర్వదినాల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది. మంచి శుభాలను కూడా పొందవచ్చు. ఇక వరోధిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణల చిత్రపటం ముందు ఒక తమలపాకును దానిపైన ఒక తులసి ఆకును పెట్టి ఉంచి పూజ చేసుకోవాలి. లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకొని ఈ ఆకులను తీసి ఈ ఆకులకు బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలిపి తినాలి. ఇలా ఈరోజు తమలపాకును మరియు తులసి ఆకులను కలిపి తింటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విధంగా తినండి. ఇలా తినడం వలన ఒక గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కనుక ఈరోజు అందరూ తమలపాకుల తులసి ఆకును కలిపి తిని శుభ ఫలితాలను పొందండి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో వాసుదేవ, నీకు నమస్కారములు. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమల గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు. రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాల్లో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతను అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఇక వ్రత పాలన చేసి అభాగ్యురాలైన సతీ భాగ్యవంతురాలవుతుంది. పురుషుడు ఇహ పరాలలోని సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన వల్లనే ముగ్ధుడయ్యాడు. ఇటువంటి ఎందరో రాజులు వ్రత పాలన జాల మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తప ఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యకిరణాల సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేసే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రత పాలన ద్వారా వంచి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వత్థానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజస్థానం జ్యేష్టమైనది. తిలాదానం భూదానం కంటే శ్రేష్టమైనది. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కంటే శ్రేష్టమైనవి. నిజానికి అన్నదముల కంటే శ్రేష్టమైన అన్నది ఇంకొకటి లేనేలేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తుంటారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములన్నిటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తరమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలన చేయమని శ్రీ సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోరంగా పాపాన్ని మూటగట్టి వాడే ప్రళయానంతరం నరకంలో పడి ఉంటాడు. కనుక ఈ ఎవ్వడును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, ఎవరికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్తానుసారం కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వారికి దానాన్నిస్తాడో అతని పుణ్య పరిపాలక అని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అని చిత్రగుప్తుడైనా సరే ఖండించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంసభక్షణం చేయరాదా, ఎర్రపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన ధాన్యాలు ఒక మారు కంటే ఎక్కువగానే తిరగరాదు. ఏకాదశి ముందు రోజే ఉంటే మైథున క్రియలో పాల్గొనరాదు. అద్భుతము నిద్ర సాంబులు సెవెన్ ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, రోజు ఎగుట, ఏకాదశి రోజు వచ్చుట అని చెప్పి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా ఏం కంచి పాత్రలో భుజించాడు. మాంసభక్షణం ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను తాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేసేయటం, 2 పూటల భోజనం, గుండు గీసుకుంటా లేదా గడ్డం గీసుకేసుకుంటా శరీరానికి తైలం మర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగృతతో పాటించాలి. ఇతర
నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాప దూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేల్కొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాళ్ళు చదివేవారు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అనే కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరోధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరోధిని కుబేరుడి ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువైపోయి లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకొని చైత్ర మాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకొని ఆ రోజు ఉపవాసం వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఏకాదశి రోజు ఈ విధంగా చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి.